ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా చూస్తే భారతదేశంలో అవినీతి ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం కూడా ఒకటిగా మారిపోయింది. ఎన్నికల వ్యయం పెరిగే కొంది ధనార్జుల మధ్య పోటీ జరుగుతుంటుంది. ధనార్జుల మధ్య పోటీ జరిగే క్రమంలో అవినీతి అనేది తారస్థాయికి పోతా ఉంది. ప్రజలు కట్టే పన్ను సద్వినియోగం కావాలంటే రాజకీయాలు అవినీతిమయం కాకుండా ఉండాలి. ఈరోజు గుంటూరులో మనం వార్తలు వింటా ఉన్నాం. అవినీతి ఏ స్థాయికి వెళ్ళిందంటే ఎమ్మెల్యేలు ముఖ్యంగా మద్యం షాపుల్లో వాటా పొందుతారు, ఇసుకలో వాటా పొందుతారు, మైనింగ్ లో వాటా పొందుతారు. ఎక్కడైనా ఎవరైనా ఒక అపార్ట్మెంట్ కడితే అపార్ట్మెంట్ లో వాటా అడుగుతారు. ఎక్కడైనా ఎవరైనా రియల్ ఎస్టేట్ చేస్తే ఆ రియల్ ఎస్టేట్ లో వాటా అడుగుతారు. ఎక్కడైనా ఎవరైనా పెద్ద షాపింగ్ మాల్ కడితే షాపింగ్ మాల్ లో వాటా అడుగుతారు. ఒక ఎమ్మెల్యే అయితే నాకు 10 లక్షలు పంపండి అని అడిగాడు ఒక ఆయన్ని. ఎందుకు పంపాలంటే నేను ఎమ్మెల్యేనండి, ఈ ఏరియాకి ఎమ్మెల్యేని, మీకు ఆ మాత్రం తెలీదా? 100 కోట్ల వ్యాపారం చేస్తున్నారు, 10 లక్షలే కదా అడిగింది. ఒక హక్కుగా భావించే పరిస్థితికి వచ్చేసింది. నిన్న మొన్న మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, టీటీడీ దర్శన టికెట్లు కూడా 5,000కి 10,000కి అమ్ముకుంటున్న పరిస్థితిని చూస్తా ఉన్నాం ప్రజాప్రతినిధులు. అంటే ఇంత అవినీతి పెరిగిన తర్వాత రేట్ పేర్స్ అసోసియేషన్ లాంటి అసోసియేషన్స్ కొన్ని వందలు ఏర్పడి సంఘటితంగా ఉద్యమిస్తే చెప్తే ఈ అవినీతిని ప్రశ్నించే పరిస్థితి ఉండదు.